వారంతా అధికార పార్టీ ముఖ్య నేతకు సామంతులు. అధికారికంగా పదవులేవీ లేకపోయినా ఈ కీలక నేత శాఖల్లో షాడో మంత్రులు. పలు శాఖల్లో సామంతులదే రాజ్యం నడుస్తున్నదని చర్చ జరుగుతోంది. ప్రతి దానికో రేటు ఫిక్స్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏ ఫైల్ కదలాలన్నా షాడో మంత్రుల అనుమతి తప్పనిసరి అని అధికారులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు బదులు సామంతుల పాలన సాగుతోంది. అధికార పార్టీ ముఖ్య నేతకు చెందిన ఈ సామంతులు ఆయన శాఖల్లో షాడో మంత్రులుగా మారారన్న ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి వరకు ముఖ్య నేత కార్యాలయమే వారికి అడ్డా కాగా, ఇప్పుడు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ అత్యున్నతాధికారి కార్యాలయంలో కూర్చొని అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, విద్యాశాఖల్లో ఏ ఫైల్ కదలాలన్నా సదరు షాడో మంత్రుల్ని ప్రసన్నం చేసుకోవాలనే చర్చ జరుగుతున్నది. సదరు నేత అన్యాయుల ఒత్తిడిని ఆయా శాఖల అధికారులు సైతం తట్టుకోలేకపోతున్నారని చర్చ సాగుతున్నది. గడిచిన 18 నెలల వ్యవధిలో వారు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందాల పోటీలతో వార్తల్లోకి ఎక్కిన ముఖ్య నేత అనుచరుడు షాడో మంత్రిగా చక్రం తిప్పుతున్నట్లు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర విభాగాల్లో ఏ చిన్న పని కావాలన్నా ఆయన ఆమోదించాల్సిందేనని ప్రచారం సాగుతున్నది. లేఅవుట్లు, డీటీసీపీ, భవన నిర్మాణం, రెరా అనుమతులు ఇలా ఏవి కావాలన్నా సదరు షాడో మంత్రిని సంప్రదించాల్సి వస్తున్నదని అధికార పార్టీ నేతలే వాపోతున్నారట. తన సామాజిక వర్గానికే చెందిన కీలక అధికారికి పోస్టింగ్ ఇప్పించుకొని ఆయన ద్వారా వ్యవహారాలు చక్కదిద్దుతున్నట్టు హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కీలక శాఖలకు అధిపతులుగా తమవారికే పోస్టింగ్లు ఇప్పించి వారితో అక్రమ వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు సమాచారం. భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతించిన ఎస్ఎఫ్టీల ఆధారంగా ఒక ధర ఫిక్స్ చేసి కోట్ల రూపాయలలో వసూలు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులు, రియల్టర్లు, బిజినెస్ మెన్లు ఇలా ఎవరికి ఏ అవసరం ఉన్నా రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని ఆయా శాఖల అధికారులు చెప్పుకుంటున్నారు. షాడో మంత్రి ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని ఈ వసూళ్ల వ్యవహారంపై ఇటీవల పార్టీ అధినాయకత్వానికి కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేయడం గమనార్హం. హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత విద్యాశాఖను గుత్తపట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. విద్యాశాఖలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఎవరి బదిలీ కావాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితి ఉన్నదని ఆ శాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు కావాలంటే షాడో మంత్రిగా మారిన ఆయన్ను ప్రసన్నం చేసుకుంటేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన ససేమిరా అంటే అత్యున్నత స్థాయిలో ప్రయత్నించినా ఫలితం లేదన్నది ఆ ప్రచార సారాంశం. రాష్ట్రంలో ఇటీవల 5 ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు వార్తలు వెలువడ్డాయి. అలా ఏకకాలంలో 5 వర్సిటీలకు ప్రతిపాదనలు పంపడంలోనూ సదరు నేత జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు విద్యాశాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.